తెలుగు ప్రజలందరికీ నమస్కారం. మరొక 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి సంచలనానికి తెరదీసిందనే అనుకోవాలి. ఎందుకంటే ఈ సందర్భంగా అసలు ఇయాలనో రేపో తుమ్మితే ఊచిపోయే ముఖ్యమంత్రి పోస్ట్ లెక్క అయిన పదవి ఉన్నది, ఎప్పుడైనా పోవచ్చు అని ఒక దిక్కు చర్చ జరుగుతూ ఉంటే ఈయన 10 సంవత్సరాలు నేనే ఉంటా అని అంటుండు. 10 సంవత్సరాలు కాదు, నేను 20 సంవత్సరాలు కూడా నువ్వు ఉండొచ్చు అని నేను అంటున్నా. ఇంకొక మాట కూడా అన్నాడు రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు నన్ను అనుసరిస్తుండు అని చెప్తుండ్రు. ఈరోజు నిన్ను అనుసరించడు కాదు, ఒకళ్ళనొకళ్ళు అనుసరిస్తుండ్రు. మీరు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు, మీరందరూ కలిసి ఈరోజు సిండికేట్ పాలిటిక్స్ చేస్తుండ్రు అనేది దేశం అంతా అర్థమయ్యే పరిస్థితి. ఇకపోతే ఈరోజు 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అన్న రేవంత్ రెడ్డి గారు ఏ ధీమాతో అంటుండు, దేనికోసం అంటుండు? ఇది మేకపోతు గాంభీర్యం లెక్క కనబడతలేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా లేదా పక్కన పెడదాం, రైతులు వ్యతిరేకంగా ఉన్నా పక్కన పెడదాం, నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారా పక్కన పెడదాం. ఈరోజు నీకు పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నీకు వ్యతిరేకంగా ఉన్నారు. మొన్న 25 సంవత్సరాల వేడుకలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుకుంటా సోషల్ మీడియాను అందలానికి ఎంచుకున్నారు. సోషల్ మీడియా వల్లనైతే కేసీఆర్ ప్రభుత్వం కుప్పగూలిందో, ఏ ఉద్యమకారుల గొంతుకను సక్సెస్ఫుల్గా జనంలోకి తీసుకుపోగలిగిందో, ఆ సోషల్ మీడియా యొక్క ప్రాముఖ్యతను ఎరిగి ఆ డిజిటల్ మీడియాను ఆకాశానికి ఎత్తుకున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కానీ ఈరోజు నిన్ను విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక సెల్ ఉన్నది. ఈరోజు ఏ ముఖ్యమంత్రి మీద కానీ లాస్ట్లో చివరికి నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ కాలేజీలకు పెడతా నేను అని అంటే, ప్రైవేట్ కాలేజీలు అంటే 96, 97లో చాలా 92, 93లో పెద్ద హిస్టరీ. అరే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏంది అని చెప్పి అయినా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము ఫీజులు కట్టుకుంటాం, మా ప్రైవేట్ కాలేజీలు కావాలని లారీలు వేసుకొని హైదరాబాద్కు వచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వెంబడి కార్యకర్తలు నిలబడేటోళ్ళు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాళ్ళ భాగస్వామ్యం ఉండేది. ఎగ్జాంపుల్ చెప్తా, నేను కేటీఆర్ కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కాలేజీలో చదివారు. మా ఎమ్మెల్యే అప్పుడు ఎవరంటే చిన్నారెడ్డి గారు, ఇప్పుడు క్రమశిక్షణ సంఘం చైర్మన్, నన్ను సస్పెండ్ చేసిన మహామనిషి ఆయన ఎమ్మెల్యే. మాకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కావాలని, మీరు కావాలని చెప్పి మీరు అందరూ హైదరాబాద్ పోవాలంటే మేము ఆంధ్ర ట్రైన్లలో ఎక్కి హైదరాబాద్కి వచ్చిన పరిస్థితి. అంటే మేము ప్రభుత్వం యొక్క ఏ ఒక్క నిర్ణయాలున్నా మేము ప్రభుత్వంతో నిలబడ్డ పరిస్థితి. కానీ ఈరోజు ప్రభుత్వంతో నిలబడుతున్నారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరు. ఎందుకంటే వాళ్ళు ఇందుకు ఉదాహరణ ఏంటంటే డిజిటల్ మీడియాలో వచ్చే ఏ ఒక్క వ్యతిరేకంగా వచ్చే ముఖ్యమంత్రి కానీ, ఆయన సంస్కరణలకు కానీ, ఆయన పథకాలకు కానీ వ్యతిరేకంగా వచ్చే ఏ ట్వీట్ను కానీ, ఏ యూట్యూబ్ను కానీ, ఏ రీల్ను కానీ దేన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తలేరు. కారణం ఏంది? ఈరోజు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారే ఉండాలని చెప్పేసి ఎవరు కోరుకోవాలి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ప్రచారం మొదలుపెట్టిండ్రు. ఈయన ఇయాల్లో పోతాడంట, రేపే పోతాడంట, ఎప్పుడు పోతాడో తెలియదంట. ఇక మీనాక్షి నటరాజన్ వచ్చిందంటే ఇక తీసేస్తుందంట, అందుకనే మంత్రివర్గ విస్తరణ కూడా లేదంట అని ఈ విధంగా జరుగుతూ ఉన్నది. ఇంకోటి, ఖచ్చితంగా ఈయన 10 సంవత్సరాలు కాదు ఎప్పుడైనా మారొచ్చు అని ఇంకో సందిగ్ధము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఎందుకుందంటే, ఇటీవల నేషనల్ హెరాల్డ్ పేపర్ యొక్క కేసుల ఇమ్మీడియట్గా రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ పైన బీజేపీ ప్రభుత్వం ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఇటు హర్యానా మన హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కానీ, లేకుంటే సిద్ధరామయ్య గారు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఇద్దరు కూడా ఖండించారు. ఈయన ఒక ట్వీట్ కూడా పెట్టలే, కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఈయన రిలీజ్ చేయలే, జపాన్కి వెళ్ళిపోయాడు. అదే రాజశేఖర రెడ్డి గారు అయినా కానీ, లేకుంటే సిద్ధరామయ్య గారు అయినా ఎవరైనా జపాన్ అటువంటి ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకొని మా అధినాయకుల పైన కేసులు అయినాయి, మా అధినాయకులు మన ఛార్జ్షీట్ పెట్టినారు కాబట్టి మేము వెంటనే దాని మీద పోయి అందులో మా గలం వాళ్ళకు మద్దతుగా మేము నిలబడాలని చెప్పి వాళ్ళు వచ్చేటోళ్ళు. కానీ నువ్వు రాలే, నువ్వు 7 రోజులు పూర్తిగా జపాన్లో ఉండి జపాన్లో ఇచ్చిన పెట్టుబడులు మొత్తం నల్ల డబ్బాల నింపుకొని వచ్చి ఈరోజు హైదరాబాద్ తీసుకొచ్చిన పరిస్థితిలా నువ్వు బిల్డప్ ఇచ్చినావు కానీ అక్కడ లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని పార్టీల, అంటే ఇటు బీఆర్ఎస్ కానీ, ఇది బీజేపీ కానీ, ఇది టీడీపీ కానీ, అన్ని పార్టీల కన్నా కడు బీదరికంలో ఉన్న కార్యకర్తలు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈరోజు. ఎందుకంటే గెలిచిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనుషుల లెక్క చూడరు, ఈగల లెక్క చూస్తారు. ఇది వాస్తవం.
అందుకనే వాళ్ళు ఎక్కడ కూడా ఈరోజు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పథకాలకు కానీ లేకుంటే ముఖ్యమంత్రి గారి సపోర్ట్గా కానీ ఎవ్వరు కూడా ఈరోజు నిలబడతలేరు. ఎందుకు నిలబడతలేరు అంటే ఇది ఒక ప్రధాన కారణం ఏంటంటే వాళ్లకు గుర్తింపు లేదు, వాళ్ళని పట్టించుకుంటలేరు. వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఈరోజు పెద్దపీట వేస్తుండ్రు. అందులో సీతా దయాకర్ రెడ్డి గారు మనం చూసినాం. ఆమె ఎప్పుడు పార్టీ మోసింది, ఎప్పుడు జెండా మోసింది, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలబడ్డది, ఎప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడింది ఎప్పుడు కూడా కనవాలేదు. కానీ ఆమె ఈరోజు చైర్మన్ అయిపోయింది. అంతేకాకుండా కేశవరావు గారు మొన్నటి దాకా గత ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్నాడు, ఇమ్మీడియట్గా ఈ పార్టీలో అడ్వైజర్. జితేందర్ రెడ్డి గారు ఢిల్లీలో తీసుకుపోయి ప్రత్యేక ప్రతినిధి ఆయనను పెట్టారు. ఈరోజు ఎవరెవరికో చాలామంది డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ ఏడా చూసినా కానీ వేరే పార్టీలకు వెళ్ళి మైగ్రేటెడ్ వచ్చారు. ముఖ్యమంత్రి మైగ్రేటెడే, మంత్రులు మైగ్రేటెడే, ఎమ్మెల్యేలు మైగ్రేటెడే, చైర్మన్లు మైగ్రేటెడే. లాస్ట్ చూస్తే ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా మైగ్రేటెడే. కాబట్టి మాకేం పట్టింది అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ఉన్న తరుణంలో 10 సంవత్సరాలు నువ్వు మరో ముఖ్యమంత్రిగా ఉంటామని ఏ విధంగా సాధ్యం? ఈరోజు నిజంగా గజ్జగట్టింది, ఊర్లల్లో ప్రతిపక్ష పాత్ర పోషించింది, పోరాడింది నువ్వు కాదు, నీ బట్టి కాదు. ఆ రోజు కార్యకర్తలు కొట్టాడు, మేము కొట్టాడినాం కాబట్టి ఈరోజు అండగా ఎక్కినాం. ఈరోజు అటువంటి పరిస్థితి లేనప్పుడు 10 సంవత్సరాలు ఏ విధంగా ఉంటారు అనుకుంటున్నావు? కాబట్టి ఇప్పుడు 500 రోజులు గడిచిన ఇవాళకి 504వ రోజు ఏందో మీరు ముఖ్యమంత్రి. ఈ 504 రోజుల్లో మీరు ఏం చేసిన ఒక శ్వేతాపత్రం విడుదల చేయగలుగుతారా? మీరు ఓ శ్వేతాపత్రం తెచ్చే పరిస్థితి ఈరోజు మీ పైన ఉన్నదా? హలో బాబు ఉన్నదా? ఒక్కసారైనా ఉందా? మీ శ్వేతాపత్రం విడుదల చేసే పరిస్థితి ఉందా ఈరోజు? లేదు. మీరు కాబట్టి ఎందుకనంటే ఇప్పటి వరకు మీరు సాధించింది ఏం లేదు, మీరు కొట్లాడి తెచ్చింది ఏం లేదు. కాబట్టి ఈరోజు కార్యకర్తలే ఫస్ట్ చాలా నిరుత్సాహంగా ఉన్నారు, కార్యకర్తలు చాలా నిస్పృహతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు గెలిపించే ప్రయత్నం మేము తెచ్చైతే. ఇంకోటి కూడా అన్నారు, నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారిని అనుసరిస్తుండ్రు. ఏ విధంగా అనుసరిస్తుండ్రు? ఈరోజు మీరు 10th క్లాస్ బ్యాక్ రిజల్ట్స్ అక్కడ పెట్టుకుంటారు, 10th క్లాస్ రిజల్ట్స్ పక్కన పెట్టేసి మీరు విజయవాడ పెళ్లికి పెడతారు. అక్కడ వాళ్ళ టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి ఆడనే ఉంటాడు, అలా పార్టీ అధ్యక్షుడు ఉంటాడు. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ పెళ్లికి రాడు. కానీ వీళ్ళు మాత్రం ఈయన ఇక్కడికి వెళ్ళి హుటాహుటిగా ఎగిరిపోయి ఇక నా కథ చూడు, నా వైభవం చూడు, నేను ఎంత సాధించినా చూడు అని చెప్పి చూపించడానికి విజయవాడ పెళ్లికి పోయిన పరిస్థితి. ఈరోజు ఇక్కడున్న కార్యక్రమాలకి ఇంపార్టెంటా లేకుంటే అక్కడ వెళ్ళాల్సిన కార్యక్రమాలు ఇంపార్టెంటా? ఈరోజు విద్యార్థుల యొక్క ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళు చూస్తారో అసలు రిజల్ట్ నువ్వు కొంచెం డిలే చేసి నువ్వు అక్కడికి పోయినావనంటే నీకున్న నిబంధన ఏందో అందరికి కూడా అర్థమైపోతా ఉంటుంది. నిజంగా మీరిద్దరూ నారా చంద్రబాబు నాయుడు కానీ లేకుంటే నరేంద్ర మోడీ గారు కానీ మీరు కానీ ఇక్కడ పాలన మొత్తం మీ ముగ్గురు సిండికేట్ కళ్ళ సన్లలో ఇక్కడ నడుస్తూ ఉన్నది అనేది అర్థమైపోతుంది. అందుకని నీ పదవులను కొనసాగడానికే ఈరోజు ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిందంటే ఈరోజు కేవలం నీకోసమే వీళ్ళు ఈడీ ఇలా రిపోర్ట్ దాఖలు చేసింది అనేది కూడా అర్థమవుతూ ఉంది. కాదు ఏది ఏమైనప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మద్దతు లేకుండా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక ముందు కొనసాగడం అసాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికలల్లో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గెలుస్తుందనే నమ్మకం వాళ్ళకు లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఓడగొట్టే పరిస్థితి ఉన్నది. అక్కడ మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.